అందరికీ నమస్కారం అండి. మీ దగ్గరకొచ్చే సమస్యలు వాటంతట అవే మనమేం ప్రయత్నం చేయకుండా మాయమైపోవాలా? అయితే మీకు దగ్గర ఉండాల్సిన పవర్‌ఫుల్ ఆయుధాలేంటో మీకు తెలుసా? అదేనండి నవ్వు, మౌనము. ఈ 2 గనక మీ దగ్గర ఉన్నట్లయితే మీ దగ్గరకొచ్చే సమస్యలు వాటంతట అవే కూడా మాయమైపోతాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాము. నవ్వు, మౌనము ఈ 2 గనక మన దగ్గర ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలనైనా కూడా మనం చాలా సులభంగా దాటేయొచ్చు. ముందు నవ్వు గురించి మాట్లాడుకుందాము. మనకేదైనా సమస్య ఎదురైనప్పుడు కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి, భయపడి, ఆందోళన పడేదానికంటే ఒక చిన్న చిరునవ్వు నవ్వి ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారము వెంటనే మనకు దొరుకుతుంది. అందువలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా ఒక చిన్న నవ్వు నవ్వండి. మీరే చూడండి. ఆ చిన్న నవ్వు మీ సమస్యకు ఎలా పరిష్కారం చూపిస్తుందో. సమస్యను చూసి మనం నవ్వే చిన్న నవ్వు మన సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇవ్వటమే కాదు, మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక రెండవది మౌనము. నవ్వు అనేది మనకొచ్చిన సమస్యలు పెద్దవి కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక మౌనం అనేది అసలు సమస్యలే రాకుండా చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా? నిజమే కదండీ! మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరితోటైనా గొడవ జరిగినప్పుడు, ఒక్క క్షణం గనక మనం మౌనంగా ఉంటే చాలు. ఆ గొడవ అంతటితో ఆగిపోతుంది. పెద్దది కాకుండా ఉండటమే కాకుండా, ఇక ఏ గొడవలు కూడా జరగవు. సమస్య పెద్దది కాకుండా ఉండాలన్నా, సమస్య రాకుండా ఉండాలన్నా, మనం ఎవరితోనైనా గొడవ పడినప్పుడు ఒక్క క్షణం మౌనంగా ఉంటే చాలు. చూశారు కదండీ! సమస్యలు కనుక వచ్చినట్లయితే నవ్వుతూ సమస్యలను ఎదుర్కొందాము. అసలు సమస్యే రాకుండా ఉండాలంటే అనవసరమైన చోట, గొడవలు జరిగే చోట వాదనలు పెంచకుండా మౌనంగా ఉండాము. ఈ 2 గనక చేసినట్లయితే జీవితం చాలా ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.